ఛానల్ ఇల్లే స్వర్గం. నేను ఈరోజు మళ్ళీ ఒక టేస్టీ మంచి ఐటెంతోనండి మీ ముందుకు వచ్చాను. అదేనండి మిరపకాయ బజ్జీ. నా చేతిలో చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, ఎప్పుడు కూడా ఏదో ఒక వెరైటీ చేస్తూ దాన్ని టేస్ట్ చేస్తూ ఉండాలండి. నేనైతే ఫుల్ ఫుడ్డీ. నాకు ఫుల్గా అసలు ఫుడ్ చూస్తే క్రేవింగ్స్ ఆగవు. అది ఏదైనా సరే ట్రై చేయాల్సిందే. అలానే ఇంట్లోనమాట మీ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ కొద్దిగా మిరపకాయలు ఉన్నాయి. ఆ మిరపకాయల్లో నాకు ఈ మిరపకాయలు కనిపించాయి అనమాట, బజ్జీ మిరపకాయలు. ఇంకా ఆగుతాను, వెంటనే మా వారికి చెప్పి, బావా మిరపకాయలు చూస్తామంటే బాగున్నాయి మిరపకాయ బజ్జీ కావాలి అన్నారు. ఆయన నాకన్నా ఫుడ్ తిన్నది తక్కువైనా సరే టేస్ట్ చేయాలనుకుంటారు ప్రతిదీ కూడా. ఎందుకంటే ఆయన చాలా తక్కువ తింటారండి, అదేంటో తెలియదు. నేను మాత్రం బాగానే తింటాను, నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాకపోతే టేస్ట్ మాత్రం అన్నీ చేస్తారు ఆయన. అదనమాట ఆయన స్పెషాలిటీ. మొత్తానికి ఈ సోదంతా ఎందుకు అనుకుంటున్నారా? ప్రాసెస్ అయితే మీకు అందరికీ తెలిసిందేనండి. బజ్జీ ఎంతో ఈజీగా చేసేయవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు కట్ బజ్జీ చేస్తాను కాబట్టి దీన్ని కొద్దిగా ప్రాసెస్ అనేది చిన్నగా కొద్దిగా పెద్దగా ఉంటుంది అనమాట. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మొత్తానికైతే నేను చూపించాను కదా, ఆ రకంగా మనం తిప్పి పైకి ఎత్తితే తీగలాగా రావాలన్నమాట. అలా వస్తే మనం చేసుకోవడానికి బజ్జీ ఈజీగా ఉంటుంది. అలానే ఆనియన్స్లోని కొద్దిగా కారం వేసి, లైట్గా ఉప్పు వేసి, కొద్దిగా అనమాట నిమ్మకాయ అయితే పిండేసి వదిలాను. కొద్దిగా కొత్తిమీర ఉంటే బాగుండండి, ఇంట్లో లేదు. ఏం చేస్తాం ఇప్పటికిప్పుడు, ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి మొత్తానికైతే అలానే చేసేస్తాను. ఆ స్మెల్ కలిపేసరికి స్మెల్ వచ్చేస్తుందండి, అందుకే తినేస్తానంటే ఆగు ఎప్పుడు తిండేనా అన్నారు ఆయన. ఏం చేయమంటారండి, తిన్ననోళ్ళు తినలేరు, నేను తింటాను పుష్టిగా. కాబట్టి నాకు ఫుడ్ చూస్తే ఆకలి వచ్చేస్తుంది అనమాట. మొత్తానికైతే నేను అవి పెద్ద మిరపకాయలు కదండి, వాటిని కానీ సింగిల్గా వేస్తే అవి సరిగ్గా అవ్వవని చెప్పేసి నేను మజ్జిగ కట్ చేసి ఒకటిని రెండు చేశాను. అయినా కూడా బజ్జీస్ అనేవి పెద్దగా వచ్చాయి. అదేంటి అక్క గ్లాస్ తెచ్చి తాగుతావా ఏంటి అనుకోగలరు, అస్సలు కాదండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. డీప్గా అనేది మరగాలన్నమాట. చూసారా ఎంత ఈజీగా చేసేస్తున్నానో? అలా అనమాట. మనకి అది కొంచెం లెంత్ కాబట్టి కొంచెం లెంత్ ఉన్న గ్లాసుని తీసేసుకొని దాంట్లో ముంచేసి నేను వేసేసాను అనమాట. చూసారా ప్రాసెస్ ఎంత ఈజీగా అయిపోయిందో? చేతికి కూడా పెద్దగా తడవకుండా హ్యాపీగా అయిపోయింది. మొత్తానికైతే నా ఐడియా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చేయండి, మర్చిపోకండి. మొత్తానికి ఇది ఒకసారి వేపి తీసాను అనమాట. ఇది ఇలానే కాకుండా మొత్తం అన్నీ కూడా ఫస్ట్ ఒకసారి వేపి తీసి మళ్ళీ మనం ముంచి మళ్ళీ వేస్తే కట్ బజ్జీకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూసారా, ఆల్రెడీ తీసివేసి ఉంచినవి కూడా నేను మరొకసారి మళ్ళీ దాన్ని డిప్ చేసి మళ్ళీ ఆయిల్లో వేస్తున్నాను. అలా అనుకోండి, మనం కట్ చేసి ఆనియన్స్ పెట్టుకొని తినడానికి అనమాట. చాలా సూపర్గా వస్తుంది. నేను ఈ మోడల్లో చేస్తున్నాను. అందరూ ఇలా చేయాలని అయితే కాదు నేను చెప్పే ఉద్దేశం. మొత్తానికైతే ఇదండి. ఇలా వేసామనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం ఒక బజ్జీ తినామనుకోండి పొట్ట హాయిగా నిండిపోద్ది అనమాట. చూసారా ఎంత చక్కగా చక్కగా క్రంచిగా వేగుతుంది, పచ్చి ఉండిపోద్దని బాధ లేదు. అలానే స్టఫింగ్ కూడా బాగా పడుతుంది అనమాట. ఎక్కువ ఆనియన్స్ పట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. యాక్చువల్లీ మిరపకాయ బజ్జీలు బయట చేస్తారు కదండి, మీరు నమ్మరండి, ఎక్సలెంట్, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను. మనం చేసిన ఏ వస్తువైనా దాని అవుట్పుట్ అనేది మనకి నచ్చిన విధంగా, మనం అనుకునే విధంగా వస్తే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది చెప్పక్కర్లేదండి. ఎందుకంటే నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది. మొత్తానికైతే ఇంకా నేనైతే వెయిట్ చేయలేను, టేస్ట్ చేయకుండా టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. స్మెల్కే నేను చాలా ఇదైపోయాను. ఇప్పుడు మరి ఆగలేను. మొత్తానికైతే టేస్ట్ చేసేస్తాను. టేస్ట్ ఎలా ఉందో చూడండి. నా ఫేస్ బయట కొన్నట్టే వచ్చిందండి. నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది. మొత్తానికైతే వేడిగా ఉండడం వల్ల నేను మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను, నోరు కాలిందనమాట. అయితే మొత్తానికి టేస్ట్ సూపర్గా వచ్చిందండి. బయట కొన్నంత కంపేర్ చేసుకున్నట్టే వచ్చింది. మా వారైతే సూపర్ నీకు బజ్జీ సెంటరే అన్నారు. అన్నీ అలానే అంటారు. ఓకే, ఈ వీడియోని వస్తే చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.